ఈజిప్టులో 3000 సంవత్సరాల నాటి లాస్ట్ గోల్డెన్ సిటీ కనుగొనబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షించింది. ఎర్ర సముద్ర గవర్నరేట్లోని జబల్ సుక్రీ వద్ద లభించిన ఈ ప్రదేశం క్రీస్తుపూర్వం 1000 నాటికే పారిశ్రామిక బంగారు తవ్వకాల కేంద్రంగా విలసిల్లింది. ఈ ఆవిష్కరణ పురాతన ఈజిప్షియన్ల అధునాతన ఇంజనీరింగ్, బంగారు ప్రాసెసింగ్ పద్ధతులను వెల్లడిస్తుంది. వారి ఆర్థిక వ్యవస్థలో దీని ప్రాముఖ్యతను తెలుపుతోంది. ఈజిప్టు ప్రకృతి దృశ్యం ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షించింది. ఒకప్పుడు వేల సంవత్సరాల నాటి నాగరికతకు నిలయంగా ఉన్న ఈ దేశం ఇప్పటికీ లెక్కలేనన్ని రహస్యాలను దాచిపెట్టింది. పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడి నేలలో లోతుగా పాతిపెట్టిన అటువంటి రహస్యాన్ని వెలికితీశారు. ఈజిప్ట్లో 3000 సంవత్సరాల నాటి బంగారు నగరాన్ని ఈత్రం భాషలో చెప్పాలి అంటే గోల్డెన్ సిటీని కనిపెట్టారు. ఏళ్ల తరబడి ఎంతో శ్రమించి జాగ్రత్తగా తవ్విన తర్వాత దాని పునరుద్ధరణ ఇప్పుడు పూర్తయింది. ఇప్పటికే అక్కడ పరిశోధకులు ఇలా నగరాన్ని తవ్వుతూ ఎన్నో విలువైన సంపదలు వెలికితీస్తారు. ఈజిప్టు శాస్త్రవేత్తలు 2021లో లాస్ట్ గోల్డెన్ సిటీ అని పిలువబడే ప్రదేశాన్ని కనుగొన్నారు. అది ఈజిప్టు ఎర్ర సముద్ర గవర్నరేట్లోని మార్సా ఆలంకు నైరుతి దిశలో ఉన్న జబల్ సుక్రీ ప్రదేశం. క్రీస్తుపూర్వం 1000 నాటికే పారిశ్రామిక కార్యకలాపాల కేంద్రంగా ఉండేది. ఇటీవలి పరిశోధన ప్రకారం ఈ ప్రదేశం బంగారు తవ్వకం, ప్రాసెసింగ్లో ముఖ్యమైన పాత్ర పోషించింది. బంగారాన్ని వెలికితీసేందుకు ఇక్కడ అనేక నిర్మాణాలు రూపొందించబడ్డాయి. ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద పురావస్తు ఆవిష్కరణలో ఈ ప్రదేశం ఒకటిగా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈజిప్టు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ ఖలీద్ మాట్లాడుతూ, తవ్వకంలో బంగారు ప్రాసెసింగ్ సైట్ అవశేషాలు బయటపడ్డాయని, వాటిలో గ్రైండింగ్, క్రషింగ్ స్టేషన్లు, వడపోత బేసిన్లు, బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే బంకమట్టి ఫర్నేస్లు ఉన్నాయని చెప్పారు. ఈజిప్టు పురాతన బంగారు వ్యాపారంలో ఈ ప్రదేశం ఒక ముఖ్యమైన భాగమని ఈ ఆపరేషన్ సూచిస్తుంది. టోలెమిక్ కాలం నాటి నాణేలు కూడా ఈ ప్రదేశంలో కనుగొనబడ్డాయి. ఇవి నూతన రాజ్యం ప్రారంభమైన కార్యకలాపాల తర్వాత కూడా ఈ ప్రదేశం చాలా కాలం పాటు చురుగ్గా ఉందని సూచిస్తున్నాయి. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రి మాట్లాడుతూ, ఈ తవ్వకం పురాతన ఈజిప్షియన్ మైనర్ల ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని వెలుగులోకి తెస్తుందని, వారు కఠినమైన ఎడారి వాతావరణంలో బంగారాన్ని వెలికితీసే అధునాతన పద్ధతులను అభివృద్ధి చేశారని అన్నారు. గ్రైండింగ్, జల్లెడ స్టేషన్ల అవశేషాలు ఈజిప్షియన్లు బంగారాన్ని క్వార్జ్ నుండి వేరు చేసే ప్రక్రియలో ఎలా ప్రావీణ్యం సంపాదించారో చూపిస్తాయని డాక్టర్ ఖలీద్ హైలైట్ చేశారు. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే బంకమట్టి ఫర్నేస్ల ఆవిష్కరణ ఆ ప్రదేశం మైనింగ్ అవుట్పోస్ట్ మాత్రమే కాదు, పూర్తిగా పనిచేసే ప్రాసెసింగ్ సైట్ కూడా అని నిర్ధారిస్తుంది. విచిత్రం ఏమంటే, ఇంత పెద్ద బంగారు నగరం పెట్టుకుని రేటు ఎందుకు పెరిగిందో.